ఆదౌ పూజ్యో గణాధిపః శ్రీగురుభ్యో నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ అనే 5 అక్షరముల మంత్రం మహాపుణ్యఫలం. మనిషి లోపల ఉన్న పాపాలు మాయమైపోతాయి. సప్తగిరి దర్శనంతో పాపాలు పటాపంచలవుతాయి. వేం అంటే పాపాలు, కట అంటే దహించుట. ఈశ్వరుడు అంటే పరమాత్మ. వెంకటేశ్వరుడు అంటే సర్వ పాపములను దహించి వేసేటటువంటి పరమాత్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, పురుషోత్తముడు, వేదవేద్యుడు, లక్ష్మీనాథుడు, జగన్నాథుడు, తిరుమలేశుడు, కలియుగేశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని అఖండ భారతావనిలోని భారతీయులందరూ కూడా అనునిత్యము ఉవిళ్ళూరుతుంటారు. ఎంతో భక్తితో స్వామిని దర్శించాలని తరిస్తూ ఉంటారు. వెంకటేశ అనే నామంలో అనంతమైన శక్తి ఉంది. ఇది వకార బీజాక్షరం అన్నమాట. అంటే వేము అంటే ఏంటి? అందులో అమృతము, శక్తి, ఐశ్వర్యము ఉంటాయి. అలాంటిదన్నమాట వెంకటేశ్వర నామం. అలాగే ఈ 3 శక్తులు కలిసిన పరమాత్మే వెంకటేశ్వరుడు. స్వామివారి కొండపై అనంతమైన దివ్యమైన తీర్థములు, క్షేత్రములు ఉన్నాయి. అందుకని అన్నమాచార్యులు వారు వేదములే శిలలై వెలసుది కొండ అన్నాడు కదా. అంత గొప్పదన్నమాట. కాబట్టి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఈ సప్తగిరులు అంటే ఈ 7 కొండలు ఎక్కిన వెంటనే భక్తులు దేవాది దేవ జగదేక శరణ్యమూర్తే అని నమస్కరించుకుంటారు. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి అని నమస్కరించుకుంటారు ఎంతో భక్తిభావంతో. కాబట్టి ఇంకొంతమంది ఏమంటారు? సంసార సాగర సముత్తరణైక సేతు అని మనసులో అనుకుంటారు. భక్తితో పరవశించిపోతూ నమస్కరించుకుంటూ ఉంటారనమాట. ఇది తిరుమల క్షేత్రం నిజంగా ఒక ఆధ్యాత్మిక సుధాసాగరం అండి. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇంతటి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో కళ్యాణ కట్టకు వెళ్ళి స్వామివారికి తలనీలాలు ఇవ్వటంలో ఒక ఆధ్యాత్మికమైన అద్భుత కోణం దాగి ఉందండి. మానవుల శిరస్సుపై గల వెంట్రుకలలో పాపము, అహంకారము దాగి ఉన్నాయని చెప్పి శాస్త్రములు తెలియజేస్తున్నాయి. శాస్త్ర వచనం అన్నమాట. శిరస్సుకు అలంకారం ఏమిటండి? కేశములు. సమస్త పాపములను, అహంకారములను అంటిపెట్టుకొని ఉన్నటువంటి శిరోజములను ఇష్టపూర్వకంగా భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో స్వామివారికి సమర్పిస్తాం. అందువల్ల శరీరం ఏమవుతుంది? పుణ్య ఫలం అవుతుందని చెప్పి భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. స్వామివారికి తలనీలాల సమర్పణ అనేటటువంటి విశేష కార్యక్రమానికి నిజమైన అర్థం ఏంటంటే అహంకార విసర్జన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తొలుత తలనీలాలు సమర్పించినది నీలాంబరి అనేటటువంటి పరమభక్తురాలు. ఆమె పేరుతో చెప్పుకునేదే నీలాద్రి. తలనీలాలు అనే మాట ఆమె పేరు మీద నుండే వచ్చింది. ఇది అందరం తెలుసుకోవాలి. అయితే వెంకటేశ్వర మహత్యం ప్రకారము మనకు ఒక కథ ఉందండి. మీ అందరికీ తెలుసు. ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక పశువుల కాపరి స్వామివారి తల మీద కొడితే ఘాటు ఏర్పడుతుంది. అతి సుందర మోహనాంగుడైనటువంటి శ్రీనివాసునికి దెబ్బ తగిలిన చోట నీలాంబరి తన తలలోని ముంగిట ఉన్నటువంటి కేశములను స్వామివారికి చక్కగా అమర్చింది. ఆమె భక్తికి మెచ్చినటువంటి స్వామి కలియుగంలో భక్తులు ఇచ్చేటటువంటి కేశ సంపద తనకే చెందుతుందని వరం ఇచ్చి అనుగ్రహిస్తాడు. ఇది ఇక్కడ స్థల పురాణం. అయితే స్వామివారికి సమర్పించే తలనీలాల్లో స్థల పురాణము ఉంది, పౌరాణిక విషయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విషయాలు అనేకంగా ఉన్నాయి. ఏదైతే మొత్తం మీద అందరూ కూడా కొండకొచ్చి తలనీలాలు ఇస్తారు. అది అనూచానంగా వస్తున్నటువంటి గొప్ప ఆచారం. తిరోగతాని పాపాని అని పురాణ వచనం. కష్టాలన్నీ పాపాల వల్లే వస్తాయని భక్తులకు గొప్ప నమ్మకం అన్నమాట. పాపాలు జుట్టును ఆశ్రయించి ఉంటాయని పద్మపురాణం లాంటి పురాణాలు కూడా తెలియజేసినాయి.
కాబట్టి దయాశాలి అయిన అవతారం శ్రీనివాసుడు. ఆయన గొప్ప కారుణ్యమూర్తి. కొండపైకి వెళ్ళి ఆయన పాదములను దర్శించి తరిద్దామని తపన పడుతుంటారు భక్తులు. అందుకే పోతన గారు భాగవతంలో పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి భగవంతు ఒలగను పదములు పదములు అని ఒక పద్యంలో చక్కగా చెప్పాడు. కాబట్టి శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఏవైనా విపత్కరమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ప్రమాద పరిస్థితుల్లో స్వామి వారిని అనేక విధాలుగా మనము మొక్కుకుంటాము, ముడుపులు కడతామండి. తలనీలాలు, అంగ ప్రదక్షిణ, నిలువు దోపిడి, కాలినడక, తులాభారం, గోదానం, అన్నదానం, ఇలా అనేక విధాలుగా స్వామివారికి మొక్కుంటాం మనం. ఈ మొక్కున్నప్పుడు అత్యంత నిగ్రహంతో, చిత్తశుద్ధితో, భక్తితో పిండి దీపం పెట్టుకొని మొక్కుంటాం. కాలి నడకన వస్తామని మొక్కుంటాం. కొంతమంది తులాభారం చేస్తారు, కొంతమంది జోగెత్తుతారు, కొంతమంది ముడుపు కడతారు. ఇలాగా అనేక విషయాలతో స్వామివారికి మొక్కుంటారు. ఏదేమైనా తలనీలాలు ఇస్తాము అని మొక్కోవడం చాలా ప్రధానమైనదిగా భావిస్తారు అందరూ. అంటే వీళ్ళ కేశ సమర్పణ అనంతరము భక్తులు ఏం చేస్తారంటే పవిత్ర నామాలు ఉచ్చరిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఇలాంటి నామాలతో ఏం చేస్తారంటే పుష్కరంలో, అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేస్తారండి. శ్రీ స్వామి పుష్కరిణిక ప్లవ నిర్మలాంగ అని కదా. కాబట్టి ఇది సర్వతీర్థమయం. ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. అయితే ఇక్కడ ఈ పుష్కరిణిలో స్నానం చేసినాక ఏం చేస్తారంటే వెంటనే వరాహ క్షేత్రానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి వరాహస్వామిని దర్శించుకుంటారు. ఎందుకంటే తిరుపతికి పూర్వనామధేయం ఏంటండి? ఆది వరాహ క్షేత్రం. ఆయనే కదా మొదట వెలసింది. అక్కడ భూదేవిని వరాహస్వామిని పరిపరి విధాల పూజించుకుంటారు, నామాలు ఉచ్చరిస్తారు, శ్లోకాలు చదువుకుంటారు. ఎందుకంటే భూమి లేని వాళ్ళకి భూమి వస్తుందని, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే యోగం వస్తుందని నమ్మకం. అందుకని కొంచెంసేపు అక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత ప్రధాన ప్రవేశ ద్వారం మహాద్వారం దగ్గరికి వస్తారు. ఈ మహాద్వారం దగ్గరికి వచ్చి మహాద్వారం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని టెంకాయ కొట్టి మళ్ళీ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి స్వామివారి దర్శనాన్ని అత్యంత భక్తితో చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చినాక ఇక్కడ ఏంటంటే అనేక క్షేత్రాలు ఉన్నాయండి. గోగర్భ తీర్థం, జాబాలి తీర్థం, శిలాతోరణం, ఆకాశగంగా, శ్రీనివాసుడి పాదాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తారు, దర్శించుకుంటారు. ఒక రాత్రి నిద్ర చేస్తారు. అవసరమైతే 1-2 రాత్రులు నిద్ర చేసి స్వామివారి మీద మనస్సు పెట్టి అక్కడే ఉంటారు. అది ఒక పవిత్ర కార్యక్రమంగా భావిస్తారనమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కళ్యాణ కట్ట అంటే అది క్షౌర కళ్యాణం అండి. ఆ క్షౌర కళ్యాణం ఏంటంటే దాన్ని ఆడవాళ్ళు కొంతమంది ముక్కొని 3 కత్తెర్లు ఇచ్చే ఆచారం కూడా ఉంది. అయితే ఆడవాళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదనే మీమాంస కూడా అక్కడక్కడ మనం వింటుంటాం. కానీ శ్రీనివాస స్వామి వారి సన్నిధిలో కళ్యాణ కట్టలో స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరండి, సమస్త జనులు కూడా ఎలాంటి పుణ్యక్షేత్రాల్లో తల వెంట్రుకలు ఇవ్వడానికి మంచి రోజులతో సంబంధం లేదు, తిదివార నక్షత్రాలు ఏమి పనిలే. మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వెళ్ళి స్వామివారికి కళ్యాణ కట్టలో తలనీలాలు ఇచ్చి మీ అహంకారాన్ని, మీ పాపాలను తొలగించుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. కాబట్టి అయితే శిశువు తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ధరణి గర్భంలో కలిసిపోయే లోపల అనేక సంస్కారాలతో పునీతుడవుతాడు. నామకరణము, అన్నప్రాసన, ఇలాగే ఇందులో ఏంటంటే పుట్టు వెంట్రుకలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ మానవ శరీరం ఏంటంటే పాప పుణ్య ఫలాల సమ్మిళితం. అందువల్ల పాపకర్మలన్నీ కూడా తల్లో ఉంటాయని శాస్త్ర నిర్వచనం. అందుకని ఏం చేస్తారంటే పిల్లలకు సంవత్సరం లోపల పుట్టెంటుకలు ఇస్తారు. అది ఇంట్లో అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే 5వ నెల, 7వ నెల, 9వ నెల ఇట్లా చూసుకొని వచ్చి స్వామివారి సన్నిధిలో సంవత్సరం లోపల ఇస్తామని మొక్కొని అక్కడికి వచ్చి ఇస్తారండి. అదొక పద్ధతి. అంటే సంవత్సరం లోపల స్వామివారి సన్నిధిలో ఇస్తే మంచి జ్ఞానం పెరుగుతుందని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని
తండ్రి తలనీలాలు ఇచ్చే మార్గం చేస్తాడు. అప్పుడు తండ్రి కూడా ఇవ్వటం చాలా శుభస్కరము, శ్రేయస్కరము. ఇద్దరు ఇవ్వాలి, తల్లి కూడా ఇచ్చుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి కొంతమంది ఏంటంటే 3వ ఏట ఇస్తారు. అది శాస్త్రం ఏంటంటే వైదిక ప్రక్రియ ఉంది, చెవులం అని చేస్తారు. అది ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా కొంతమంది స్వామివారి సన్నిధిలో చేస్తామని చెప్పి మొక్కుంటారు. అది వైదిక ప్రక్రియ ప్రకారం అక్కడ గురువు గారిని ఆశ్రయించి చేసుకుంటారు. కాబట్టి మొత్తం మీద స్వామివారిని దర్శించుకునేటటువంటి వాళ్ళల్లో 195 మంది తలనీలాలు ఇచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. అందుకనే దీన్ని భూలోక వైకుంఠం అంటామండి. కాబట్టి ఈ భూమి మీద భగవంతుడు మనకు మానవ జన్మనిచ్చినందుకు ప్రతి ఒక్కరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తరించాలా అని తెలియజేస్తూ, ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.